దాని గురించి చెప్పబోతున్నాను. కార్యక్రమం మన దేశంలోని విభిన్న రాష్ట్రాల మధ్య ఐక్యతను మరియు సోదర భావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. జాతీయ సమైక్యతను పెంపొందించడం. భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతులకు నిలయం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా ప్రజలు భావోద్వేగానికి పొందుతారు. సాంస్కృతిక మార్పిడి. ఈ పథకం కింద ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో జత చేస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, హర్యానా. దీనివల్ల భాషా పరిజ్ఞానం జరుగుతుంది. ఒక రాష్ట్ర ప్రజలు మరొక రాష్ట్రం భాషల్లో ప్రాథమిక పదాలు మరియు పాటలను నేర్చుకుంటారు. ఆహారపు అలవాట్లు. ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలను రుచి చూడటం మరియు వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. విద్యాపరమైన అభివృద్ధి. పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల కోసం వివిధ పోటీలు, క్విజ్ కార్యక్రమాలు మరియు ఇతర రాష్ట్రాల పర్యటనలను అభివృద్ధి చేస్తారు. దీనివల్ల విద్యార్థులకు దేశంపై అవగాహన పెరుగుతుంది. ప్రాంతీయ భేదాలను తొలగించడం. ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకోవడం వల్ల ప్రాంతీయ అపార్థాలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ.